నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి అమృతంలో 2 చక్కటి వంటకాలతో నేను రెడీగా ఉన్నాను. మరి మొదటిగా నేను చేయబోయే వంట పేరేంటో తెలుసా? కొర్ర నువ్వుల తీపి ఆవిరి కుడుములు. ఎప్పుడూ కూడా మన అమృతంలో కొర్రల్ని, తర్వాత దంపుడు బియ్యము అంటే ఇవన్నీ కూడా ఎక్కువగా ఉపయోగించడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అందులో భాగంగా ఈరోజు కొర్రల్ని అలాగే నువ్వుల్ని రెండింటినీ కలిపి చక్కటి ఆవిరి కుడుములు తయారు చేయబోతున్నాం. ఇది మనకు పండగలకు దేనికైనా కూడా చక్కగా మనం హ్యాపీగా చేసుకోవచ్చు. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? కొర్ర నువ్వుల తీపి ఆవిరి కుడుములు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కొర్ర పిండి 1 కప్పు, నువ్వులు 1/2 కప్పు, ఎండు కొబ్బరి పొడి 1/2 కప్పు, కిస్మిస్లు కొద్దిగా, బెల్లం పాకం 3 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. కొర్ర నువ్వుల తీపి ఆవిరి కుడుములు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇది కొర్ర పిండి అండి, ఇలా ఉంటుందన్నమాట. సో ఇది మనకు చక్కగా బయట అవైలబుల్ గా దొరుకుతుంది. అయితే కొర్రలకు ఉన్నటువంటి ఉపయోగాలు ఏంటి అంటే ఇది ఏకాగ్రతను చాలా బాగా పెంచుతుంది తెలుసా. అలాగే ఇందులో ఉన్నటువంటి విలువలు ఏంటి అంటే ఫైబరు, మెగ్నీషియము, మ్యాంగనీస్, విటమిన్ B1, తర్వాత యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ కూడా చాలా అధికంగా ఉంటాయి. అంతేకాకుండా ఇది మనకు పొట్ట నొప్పి తగ్గించే విషయంలో కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే మనకు కిడ్నీ స్టోన్ ని నివారించడంలో కూడా చాలా బాగా పనిచేస్తుంది తెలుసా. సో ఇందులో ఫైబరు, ఫోలెట్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి గర్భిణీ స్త్రీలకు కూడా చాలా చాలా మంచిది. మరి ఇంకెందుకు ఆలస్యం, అటువంటి చక్కటి కొర్రలతో మనం ఈ రోజు కొర్ర పిండిని ఉపయోగించి చక్కగా కుడుములు తయారు చేసుకోబోతున్నాం. దట్టు మనకు తీపి ఆవిరి కుడుములు. అయితే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనం ఆవిరి పాత్ర పెట్టుకున్నామండి. ఈ ఆవిరి పాత్రలో ఒక ప్లేట్ కూడా ఉంది. ఈ ప్లేట్ ప్రస్తుతానికి మనం పక్కన పెట్టేద్దాం. దీంట్లో కొన్ని నీళ్లు పోసుకుందాం. ఆ తర్వాత స్టవ్ వెలిగించేస్తున్నాను. ఇది కొంచెం మనకు నీళ్లు హీట్ అయ్యే లోపు మనము ఆవిరి కుడుములు తయారు చేసుకోవడానికి పిండి తయారు చేసుకుందాం. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే 1 కప్పు కొర్ర పిండి తీసుకుందాం. ఓకే, ఇలా చక్కగా మనకు కొర్ర పిండి తీసేసుకున్నాం కదా. దీంట్లో ఎండు కొబ్బరి పొడి, ఆ తర్వాత నువ్వులు, ఆ తర్వాత కిస్మిస్లు. ఇవి ఆవిరి మీద ఉడుకుతాయి కాబట్టి మనం ప్రత్యేకంగా మళ్ళీ ఏమీ వేయించుకోవట్లేదు. ఆ తర్వాత యాలకుల పొడి. సో ఇంతవరకు మనం తీపి ఎక్కడ యాడ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు యాడ్ చేయబోతున్నా. అదేంటంటే బెల్లం పాకం. ఇలా చక్కగా ఒక 2 నుంచి 3 స్పూన్ల వరకు బెల్లం పాకం తీసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. దీంట్లో మనం కొంచెం నీళ్లు పోసుకొని కాస్త నెయ్యి కూడా వేసుకొని చక్కగా, అంటే మనకు కుడుములు ఉంటాయి కదా, మామూలుగా వినాయకుడి పండక్కి చేస్తూ ఉంటాం కదా, వినాయక చవితికి. సో ఆ టైప్లో మన కుడుములు ఒక మౌల్డ్ లాగా, ఒక మోదక్ లాగా ఆ షేప్లో వచ్చేటట్టుగా ఆ కన్సిస్టెన్సీ పరంగా మనం కొంచెం నీళ్లు కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం మీకు వేడి నీళ్ళు యాడ్ చేసుకుంటే కూడా మంచిదే అండి, బాగుంటుంది. మీరు ఇంట్లో తయారు చేసుకున్నప్పుడు కాస్త పాలు కూడా పోసుకోవచ్చు, లైట్గా పాలు మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం నీళ్లు పోసుకుందాం. చూసుకుందామండి, మరీ మనకు లూజ్గా అయిపోకూడదు, అందుకు మనము చూసుకుంటూ చేసుకోవాలి. కరెక్ట్గా వచ్చిందండి కన్సిస్టెన్సీ. అసలు బాగా మిక్స్ చేసుకుందాం. ఇది మనకు పండగల టైంలో చేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది తెలుసా. ఎప్పుడు సాధారణంగా నార్మల్గా చేసుకునే కుడుముల్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేసుకోవాలి అనుకుంటే మీరు ఈసారి ఇది ట్రై చేయొచ్చు. ఇలా చక్కగా మనము పిండి రెడీ చేసేసుకున్నాం. చాలా తక్కువ బెల్లం పాకంతో మనం ఇది తయారు చేసామన్నమాట. సో ఇటువైపు మనకు నీళ్లు కూడా ఆల్మోస్ట్ వేడెక్కిపోయాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ప్లేట్ తీసుకున్నాం కదా, దానికి కాస్త నెయ్యి రాసుకుందాం. అలాగే చేతికి ఇంకొంచెం నెయ్యి రాసుకొని ఇలా చక్కగా ఈ పిండి తీసుకొని
ఇలా కొంచెం గుండ్రంగా తయారు చేసుకుని ఇలా ఒక మోదక్లాగా చేసుకుందాం. సో షేప్ అనేది యాక్చువల్గా మన ఇష్టము, మనం ఎలాగైనా కూడా చేసుకోవచ్చు. నేను కొంచెం మోదక్లాగా చేస్తే కొంచెం చూడడానికి అట్రాక్టివ్గా ఉంటుందని చేస్తున్నా అంతే. ఇంకా ఇది మీ ఇష్టం అనమాట. సో దీంట్లో మీరు ఎక్స్ట్రాగా కావాల్సింటే డ్రై ఫ్రూట్స్ ఇంకేమైనా యాడ్ చేసుకోవచ్చు. నేను కిస్మిస్ మాత్రమే యాడ్ చేశాను కదా, అలా మీరు ఇంకేదైనా యాడ్ చేసుకోవాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం తయారు చేసుకోవాలి. ఒక 5 తయారు చేద్దామండి. అంటే ఇది మనము గణేశుడికి ప్రసాదం లాగా పెట్టకపోయినా కూడా ఇది కొంచెం మనము కుడుముల్లాగా మోదక్లాగా చేసుకుంటున్నాం కాబట్టి 5 సంఖ్యలో తీసుకుందాం. ఇది మనకు ఆవిరి మీద అవుతుంది కాబట్టి పిల్లలకు కూడా హాయిగా ఇవ్వచ్చు. అసలు ఎక్కడైనా మనము ఎక్స్ట్రాగా ఏమైనా వాడామంటే నూనె ఏవి వాడలేదు. సో చాలా సాత్వికంగా తయారు చేసామన్నమాట. సో ఇంకా అసలు మీరు ఆలోచించాల్సిన పని కూడా లేదు. అంటే కుడుములు అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఏంటి అంటే పండగలు. అంటే పండగల టైంలోనే కాకుండా మామూలు కూడా చాలా మంది పిల్లల కోసము వాళ్ళకి బాగా స్వీట్ పిచ్చి బాగా ఉన్న వాళ్లకు రకరకాల స్వీట్లు తయారు చేసుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు కూడా చాలా ఈజీగా కొర్రపిండి ఒక్కటి ఉంటే సరిపోతుందండి. కేవలం 10 నిమిషాల్లో ఈ కుడుములు అయిపోతాయి. ఒకటి ఏంటంటే మన ఇంట్లో నువ్వులు ఎప్పుడూ ఉంటాయి, నెయ్యి ఉంటుంది, బెల్లం పాకం ఉంటుంది కదా, బెల్లం ఉంటుంది, సాధారణంగా బెల్లం ఉంటుంది అంతే. మనం కొర్రపిండి మాత్రం మనం తెచ్చుకొని పెట్టుకుంటే చాలు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ నీళ్లు కూడా చక్కగా వేడైపోయాయి, ఇలా మరుగుతున్నాయి చూసారా. ఇప్పుడు ఇందులో ఈ ప్లేట్ పెట్టేసుకుందాం. చాలా ఫాస్ట్గా అవుతాయండి ఇవి. ఆవిరి మీద కదా, ఎక్కువ టైం కూడా తీసుకోవు, చాలా హాయిగా ఉంటుంది. మనం తింటున్నప్పుడు కూడా ఆవిరి మీద ఉడికించినటువంటి పదార్థాలు ఏవైతే ఉంటాయో అవి చాలా చాలా మంచి టేస్ట్లో ఉంటాయి. గర్భిణీ స్త్రీలకు ఎక్కువగా మత్తు, వాంతులు ఉంటాయి. ఆ వాంతులు తగ్గడానికి ఒక చక్కటి చిట్కా అండి. మన ఇంట్లో పుదీనా ఆకులు ఉంటాయి కదా, పుదీనాని చింతపండుతో కలిపి తీసుకున్నట్టయితే కడుపులో ఉన్నటువంటి ఆ వికారము, ఆ వామిటింగ్ సెన్సేషన్ అనేవి చాలా వరకు తగ్గుతాయి. ఈసారి ఈ ఇబ్బంది మీకు ఎదురైతే కనుక తప్పకుండా ఈ చిట్కాని ప్రయత్నించండి. ఇలా ఆవిరి పాత్రలో పెట్టేశామండి. చాలా ఫాస్ట్గా అయిపోయింది, అసలు 5 నిమిషాలు కూడా పట్టలేదేమో అనిపించింది నాకు. ఇప్పుడు చక్కగా తయారైనటువంటి కొర్ర నువ్వుల తీపి ఆవిరి కుడుముల్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా వేడివేడిగా సాత్వికంగా తయారైనటువంటి కొర్ర నువ్వుల తీపి ఆవిరి కుడుములు మీ అందరి కోసం రెడీగా ఉన్నాయండి. మరి మీరు నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. కొర్ర నువ్వుల తీపి ఆవిరి కుడుములు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కొర్ర పిండి 1 కప్పు, నువ్వులు 1/2 కప్పు, ఎండు కొబ్బరి పొడి 1/2 కప్పు, కిస్మిస్లు కొద్దిగా, బెల్లం పాకం 3 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. కొర్ర నువ్వుల తీపి ఆవిరి కుడుములు తయారు చేసుకునే విధానం: ముందుగా కుక్కర్లో నీళ్లు పోసి స్టవ్ వెలిగించి వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో కొర్రపిండి, ఎండు కొబ్బరి పొడి, నువ్వులు, ఆ తర్వాత కిస్మిస్లు, కాస్త యాలకుల పొడి, కొంచెం బెల్లం పాకం వేసి కాస్త నీళ్లు పోసి కలుపుకోవాలి. ఇప్పుడు ఆవిరి ప్లేట్కి నెయ్యి రాసుకొని కలిపెట్టుకున్న కొర్ర ముద్దను చిన్న చిన్న కుడుముల్లాగా ఒత్తుకొని ప్లేట్లో పెట్టి ఆవిరి మీద ఉడికించుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే కొర్ర నువ్వుల తీపి ఆవిరి కుడుములు రెడీ. చూసారు కదా, కొర్ర నువ్వుల తీపి ఆవిరి కుడుములు ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. మైల్డ్గా ఉంది స్వీట్నెస్. కొర్రపిండి రుచి చాలా బాగా తెలుస్తుంది. కొర్రపిండిలో ఒక చిరు చేదు ఉంటుంది, చాలా తక్కువ తెలుస్తుంది. అసలు తెలుస్తోంది ఇప్పుడు చేదంటున్నా కదా, చేదుగా ఉంటుందేమో అనుకోకండి. అసలు మామూలుగా అయితే చాలా ఎక్కువ చేదుగా ఉంటుంది, అస్సలు తెలియట్లేదు. చాలా తక్కువ లైట్గా ఉందన్నమాట. లైట్ స్వీట్నెస్, చక్కగా మధ్య మధ్యలో మనకి కిస్మిస్లు తగులుతాయి పూర్తిగా తింటే కనుక. యాలకుల పొడి రుచి చాలా చాలా బాగుంది. ఇంకా ఆవిరి మీద ఉడికించిన తర్వాత ఎలా ఉంటుంది చెప్పండి? అద్భుతంగా ఉంటుంది. ఇక రెండో వంటలకు వెళ్ళిపోదామా? నేను తయారు చేయబోయే రెండో వంట పేరేంటంటే ఇది కూడా చాలా సాత్వికమైన వంట.
పచ్చి పసుపు ఊదల అన్నం. ఇప్పుడు మనం కొర్రపిండి వాడాం కదా, ఈ వంటలో మనం ఊదలు వాడబోతున్నాం. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పచ్చి పసుపు ఊదల అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన ఊదలు 1 కప్పు, వాము చిటికెడు, మెంతి పొడి చిటికెడు, ఉప్పు తగినంత, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, బీన్స్ ముక్కలు 1/2 కప్పు, స్వీట్ కార్న్ 1/2 కప్పు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, స్ప్రింగ్ ఆనియన్స్ 1/2 కప్పు, పచ్చి పసుపు తురుము కొద్దిగా, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. పచ్చి పసుపు ఊదల అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే ఇక్కడ ఊదలు అనగానే అందరికీ గుర్తొచ్చే మాట, ఇది గర్భిణీ స్త్రీలకు చాలా మంచిది అని చెప్పి. అలాగే గ్యాల్ బ్లాడర్ లో స్టోన్స్ ని కూడా కరిగిస్తుంది తెలుసా పచ్చి పసుపు. అంటే చాలా పవర్ ఉంటుందన్నమాట దానికి. అంతేకాకుండా కిడ్నీ స్టోన్స్ ని కరిగిస్తుంది. తర్వాత మన కామెర్లను బాగా తగ్గిస్తుంది. కామెర్లను తగ్గించే ఒక మంచి గుణం ఉంటుందన్నమాట పచ్చి పసుపులో. అంతేకాకుండా మనకు కాలేయం శుభ్రపరచాలంటే పచ్చి పసుపు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి. అలాగే మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. షుగర్ లెవెల్స్ చాలా వరకు కంట్రోల్ చేస్తుంది అనమాట. అలాగే జీర్ణాశయాన్ని కూడా చాలా బాగుంటుంది. హ్యాపీ డైజెషన్ అవుతుంది. అసలు కాన్స్టిపేషన్, మలబద్ధకం అనే ఇబ్బంది కూడా ఉండదు. ఓవరాల్ గా చెప్పాలి అంటే ఇది మన ఇమ్యూన్ సిస్టమ్ కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో మరి ఇన్ని రకాల గుణాలు ఉన్నాయండి. అలాగే థైరాయిడ్ తో ఇబ్బంది పడుతున్న వారికి కూడా చాలా మంచిది తెలుసా. సో మీకు ఎవరికైనా థైరాయిడ్ ఉంటే గనక పచ్చి పసుపుని ఏదో ఒక రూపంలో మీరు గూగుల్లో టైప్ చేసినా కూడా పచ్చి పసుపు ఎలా ఉపయోగపడుతుంది అనేది చాలా వరకు చెప్తారనమాట. ఇలా అన్నం కూడా తయారు చేసుకోవచ్చు. ఊదలు మనకు ఉడికించుకొని పెట్టుకున్నామండి. మనం కొంచెం పొడి పొడిగా ఉడికించుకుంటే ఇంకొంచెం బాగుంటుంది. కానీ కొర్రలు కొంచెం పొడి పొడిగా ఉడుకుతాయేమో కానీ ఊదలు కొంచెం మెత్తగానే ఉడకచ్చు. పూర్తిగా పొడి పొడిగా రావాలంటే కొంచెం కష్టమైన విషయమే. ఓకే, సో మరి ముందుగా స్టవ్ వెలిగించేసుకుందామా. స్టవ్ వెలిగించేసుకుని వంట మొదలు పెట్టేద్దాం. పచ్చి పసుపు మనకి ఎక్కడన్నా బయట దొరుకుతుంది హాయిగా. కాకపోతే ఎక్కువ వేయకూడదండి, చాలా తక్కువ వేయాలి. ఇదిగోండి పచ్చి పసుపు చూసారా. అంటే మామూలుగా చేత్తో అన్నా కూడా మనకు ఆ పసుపు రంగు అనేది వస్తుంది. చూసారా ఇక్కడ న్యాచురల్ కలర్. సో మీరు వేరే పసుపు వేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. అందుకే చెప్పాను పచ్చి పసుపు చాలా తక్కువ వేయాలి అని చెప్పి. ఎందుకంటే చేదు ఎక్కువ వచ్చేస్తుంది. మళ్ళీ దాని ఫ్లేవర్ ఇంత వేస్తే చాలు, ఇంత యాడ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఫస్ట్ మనం నూనె వేసేసుకుందాం. చాలా సింపుల్ అండి. ఊదల అన్నం అంటే ఊదలు ఉడికించుకుంటే సరిపోతుంది, పచ్చి పసుపు తురుముకుంటే సరిపోతుంది. ముందుగా నూనె కాస్త వేడైన తర్వాత ఇంకా కావాల్సినవన్నీ కూడా వేసుకోవచ్చు. దీంట్లో మీరు హోర్ గరం మసాలా దినుసులు వేసుకోవాలి అంటే కూడా వేసుకోవచ్చు. ముందుగా అల్లంతో మొదలు పెట్టేద్దాం. అల్లం ముక్కలు, అల్లం కొంచెం మనకు వేగిన తర్వాత ఇదిగోండి పచ్చి పసుపు నేను ముందే వేసేస్తున్నాను. ఎంత క్వాంటిటీ వేస్తున్నానో ఒక్కసారి చూసుకోండి. అంతే, ఇంతకన్నా వేయనక్కర్లేదు. అంటే క్వాంటిటీ బట్టి నేను 1 కప్పు ఊదలు తీసుకున్నాను కాబట్టి దాని ప్రకారంగా వేసుకున్నాం. ఇదిగోండి ఇప్పుడు మీకు చూస్తే మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది దాని రంగు ఏంటి అనేది. చూసారా రంగు ఎలా వచ్చిందో. ఇది లైట్గా వేగిన తర్వాత ఉల్లికాడలు, సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు, ఆ తర్వాత దీంట్లో కాస్త వాము కూడా వేస్తున్నానండి. డైజెషన్కి కూడా చాలా మంచిది. అండ్ పిల్లలకు కూడా మీరు మామూలుగా వంట చేసేటప్పుడు పసిపిల్లలకు కూడా అందులో కాస్త వాము వేసి వంట చేయండి. గ్యాస్ ఎలిమెంట్స్ ఏమైనా ఉంటే వాళ్ళ గ్యాస్ పట్టకుండా ఉంటుందన్నమాట. ఇది వేసేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ కరివేపాకు. ఇది ఒకసారి వేయించేసుకుందాం. ఆ తర్వాత పచ్చి బఠానీలు. అంటే ఇంకా మంచి ఫుల్లీ లోడెడ్ వంట అండి ఇది. అన్నీ అంటే మనకు ప్రోటీను, ఫైబరు, మెగ్నీషియం ఇలా అన్నీ మనము ఈక్వల్గా అందిస్తున్నాం. ఆ తర్వాత పుదీనా. ఇక పుదీనా వేస్తే ఇంకా ఫ్లేవర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అండ్ పచ్చి పసుపుకు పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇక ఆ తర్వాత మనం మెల్లిమెల్లిగా కూరగాయ ముక్కలు వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ముందుగా సన్నగా తరుక్కున్న బీన్స్, అలాగే సన్నగా తరుక్కున్న క్యారెట్ ముక్కలు, ఆ తర్వాత పిల్లలు కూడా మనకి ఇష్టంగా తింటారు కాబట్టి స్వీట్ కార్న్. ఆహా, కలర్ అయితే అద్భుతంగా ఉందండి. సార్ కలరు తర్వాత ఇందులో
ఆరెంజ్, ఎల్లో, గ్రీన్, రంగుల రంగుల వంట. ఆ తర్వాత ఉప్పు. ఉప్పు వేసేసుకున్నాం కాబట్టి ఆ తర్వాత కాస్త మెంతి పొడి కూడా వేసుకుందామండి. మెంతి పొడి మనకు షుగర్ ఉన్న వాళ్లకు చాలా హెల్ప్ చేస్తుందండి. మెంతి పొడైనా మెంతులైనా చాలా మంచివన్నమాట. చివరిగా మనం ఉడికించుకొని పెట్టుకున్నటువంటి ఊదలు, ఇదిగోండి రంగు చూసారా ఎలా వచ్చిందో. ఊదలు వేసి కొంచెం కొంచెంగా కలిపేసుకుందాం. ఇది ఒక్కసారి మనకి ఎక్కడా కూడా ఉండలు లేకుండా నీట్గా స్ప్రెడ్ చేసేసుకుందాం. మనం దోశలు వేసుకునేటప్పుడు పైన నుంచి అప్పుడప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుంటూ ఉంటాం. అది పంటికి తగిలినప్పుడు చాలా కారంగా ఉంటాయి. ఆ కారం కాస్త తగ్గాలంటే ఏం చేయాలంటే ముందుగా ఆ పచ్చిమిరపకాయ ముక్కలకు ఉప్పు పట్టించాలి. ఆ తర్వాత మనం దోశ మీద వేసినట్టయితే ఆ కారం అనేది మనకు సరిగ్గా రాదు, చక్కగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఈ చిట్కా ఈసారి ఉపయోగించండి. ఇప్పుడు ఇది అయిపోయినట్టే అండి పూర్తిగా. మనం ఇందులో చక్కగా అల్లం ముక్కలది వేసుకున్నాం కాబట్టి ఘాటు ఘాటుగా చాలా చాలా బాగుంటుంది. అండ్ పచ్చి పసుపు కలర్ చూసారా ఎంత బాగుందో. అసలు పసుపు వేసినా కూడా అంత రంగు రాదేమో అనిపిస్తుంది. నేను వేసింది చాలా తక్కువే, అయినా కూడా రంగు మాత్రం అద్భుతంగా ఉంది. ఇది పిల్లలకు మేబీ అంటే తింటారు 100%, చాలా మెత్తగా హాయిగా ఉంటుంది కదా. కొంచెం నెయ్యి వేసి పెట్టేస్తే అద్భుతంగా ఉంటుంది అన్నమాట, తినేస్తారు లొట్టలు వేసుకుంటూ. ఓకే, సో ఇక స్టవ్ కూడా ఆఫ్ చేసేయచ్చు. అంతకన్నా ముందు ఒకసారి కొత్తిమీర వేసేద్దాం. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. స్మెల్ అయితే బ్రహ్మాండంగా వస్తుందండి అసలు. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా సాత్వికంగా పచ్చి పసుపుతో ఊదల అన్నం తయారు చేసుకుందాం. మరి మీరు తయారు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పచ్చి పసుపు ఊదల అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన ఊదలు 1 కప్పు, వాము చిటికెడు, మెంతి పొడి చిటికెడు, ఉప్పు తగినంత, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, బీన్స్ ముక్కలు 1/2 కప్పు, స్వీట్ కార్న్ 1/2 కప్పు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, స్ప్రింగ్ ఆనియన్స్ 1/2 కప్పు, పచ్చి పసుపు తురుము కొద్దిగా, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. పచ్చి పసుపు ఊదల అన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత అందులో అల్లం ముక్కలు, పచ్చి పసుపు తురుము, ఉల్లికాడలు, కాస్త వాము, కరివేపాకు వేసి వేగాక అందులో పచ్చి బఠానీలు, కాస్త పుదీనా, తరిగిన బీన్స్, క్యారెట్ ముక్కలు, మొక్కజొన్న గింజలు, సరిపడా ఉప్పు, కాస్త మెంతి పొడి, ఉడికించుకున్న ఊదల అన్నం కూడా వేసి బాగా కలిపి కొద్దిసేపు మగ్గించుకోవాలి. చివరిగా కొత్తిమీరను వేసుకొని కలిపి ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే పచ్చి పసుపు ఊదల అన్నం రెడీ. చూసారు కదా పచ్చి పసుపు ఊదల అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుందండి. అల్లం ఘాటే ఫస్ట్ తెలుస్తుంది. పచ్చి పసుపు నేను వేసిన క్వాంటిటీకి కొంచెం ఏమైనా చేదు తెలుస్తుందేమో అని అనుకున్నా, అస్సలే తెలియట్లేదు. సో మీరు ఇంకొక పిసరు కూడా వేసుకోవచ్చు. అంటే 1 కప్పు ఊదలకు కొంచెం నేను ఇంత భాగం వేసాను, వేయచ్చు, హాయిగా వేయచ్చు, ఇబ్బంది ఏం లేదు. తెలుస్తుంది, టేస్ట్ లైట్గా తెలుస్తుంది, కానీ ఎక్కడా చేదు లేదు కాబట్టి నాకు చాలా ఆనందంగా ఉంది. అంటే పుదీనా అవన్నీ కూడా ఫ్లేవర్స్ వేసాం కదా, సో పెద్ద తెలియదు అనుకుంటా. చాలా బాగుందండి, చాలా సాత్వికమైంది. పెద్దవాళ్ళకు కూడా తప్పకుండా పెట్టండి. ఊదలు అన్ని ఏజ్ గ్రూప్స్కి, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు చాలా చాలా మంచిది. చూసారు కదా మరి ఇవాళ అమృతంలో నేను పరిచయం చేసిన ఈ 2 వంటకాలు. రేపటి అమృతంలో మరో 2 వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.